హాయ్ ఎవ్రీవన్, మనం మేకప్ చేసుకోవాలంటే ఫౌండేషన్, కన్సీలర్ ఇలా 1 by 1 ప్రాసెస్ చేస్తేనే మేకప్ కంప్లీట్ అవుతుంది అని అనుకుంటారు కదా. అలా కాకుండా ఫస్ట్ ఫేస్ మీద పెప్ ప్రైమ్ అప్లై చేస్తున్నాను. పెప్ ప్రైమ్ అంతా కూడా చక్కగా ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనకి ఫేస్ మీద ఎక్కడైతే స్పాట్స్ పిగ్మెంటేషన్ ఉందో ఆ ఏరియాలో కన్సీలర్తో లాక్ చేసుకోవాలన్నమాట. లిక్విడ్ కన్సీలర్ తీసుకున్నాను స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ కవరేజ్ కోసం. కంప్లీట్గా క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ద పౌడర్ ఫౌండేషన్ అండి, కాంపాక్ట్ తీసుకున్నాను. మ్యాక్ కాంపాక్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద పౌడర్ ఫౌండేషన్ NC35. మ్యాక్ కాంపాక్ట్తో టోటల్గా మనం కన్సీల్ చేసుకున్న ప్లేస్ మిగతా టోటల్ ఫేస్ అంతా కూడా కాంపాక్ట్తోనే కవర్ చేసేస్తున్నాను. టోటల్గా ఈవెన్ టోన్ వస్తుంది, అలానే మనకి ఫేస్ మీద కూడా న్యాచురల్గా కనబడుతుంది. అంటే మనం తీసుకునే షేడ్ మ్యాచింగ్ అయితే కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ఐకి లైట్గా నూడ్ ఐ షాడో అప్లై చేస్తున్నాను. షిమ్మర్స్ అప్లై చేయకూడదు, అలానే షైనింగ్ కూడా ఉండకూడదు అనమాట. జస్ట్ షాపింగ్కి వెళ్ళినా మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలానే మస్కారా, నెక్స్ట్ వచ్చేసి లిప్ మేకప్. ఇలా సింపుల్ మేకప్ చేసుకుని షాపింగ్కి అయినా ఆఫీస్కి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద పౌడర్ ఫౌండేషన్ మ్యాక్ NC35.